కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి అభివృద్ధి ప్రదాతగా వెలుగొందిన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారు ఎన్నో సంవత్సరాలుగా గత 40 సంవత్సరాల నుండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమం నమ్ముకున్న క్యాడర్ను ఆయన ఎంతో బలోపేతం చేయడం, ఆయన రాజకీయ ముఖ్య ఉద్దేశంతో పాటు ఆయన రాజకీయాలను భీష్ముడిగా వెలుగొందుతున్నాడు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ఎంతో ప్రీతిప్రాతుడుగా ధైర్యం, సహనం, ఒక మంచి పనిని అభివృద్ధి ఏ విధంగా పయనించాలి అంటే అలాంటి వ్యక్తి కాంగ్రెస్లోకి రావాలి అని ముఖ్యమంత్రి కోరుకున్నట్లుగానే తను కాంగ్రెస్ పార్టీకి రావడం, ఈ ప్రాంతాన్ని ఎవరు చేయలేనంత, ఈ తెలంగాణలో ఒక కాన్స్టిట్యున్సీకి ఎవరు తీసుకురానంత, ఏ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కూడా ఇన్ని వేల కోట్లు వచ్చే విధంగా లేనట్లుగా మరి ఈ తెలంగాణను, అందులో మరి స్టేషన్ కాన్పూర్ను అభివృద్ధి ప్రదాతగా 800 కోట్లతో అభివృద్ధి చేయడం మామూలు విషయం కాదు. ఇది కడియం శ్రీహరికే దక్కుతుంది ఈ అభివృద్ధి. తనకు నమ్ముకున్న ఇక్కడున్న ప్రజానికం ఆయనను నిలువెత్తున నిలబెట్టి ఇక్కడ ఎన్ని కష్టాలు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటే తనను మొక్కువని ధైర్యంతో గెలిపించిన ప్రజలకు ఈ అభివృద్ధిని అంకితం చేస్తాడని నేను మనసారా కోరుకుంటున్నా. అదేవిధంగా మరి అడిగిన వెంటనే ఏది కాదనకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను ఏ విషయంలో కూడా ఏది తక్కువ చేయకుండా అడిగిందే ప్రదాతగా మరి 800 కోట్లు ఇచ్చి ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలను, ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఉన్నటువంటి మమకారాన్ని మరి ఆయన పుణికిపుచ్చుకున్నాడు. మరి ఆ కడియం శ్రీహరితో పాటు యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలు పడి లోడ్ బడ్జెట్లో ఉన్నదాన్ని మరి ఒక కుటుంబం ఏ విధంగానైతే ముందుకు తీసుకుపోతుందో ఈ రాష్ట్రాన్ని సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరోవైపు, రెండు కళ్ళలాగా తీసుకువెళ్తూ నేడు మన రాష్ట్రంలో దళిత వర్గాలను ఎన్నో సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది. అలుపెరగని మరి పోరాటంలో ఎంఆర్పిఎస్ నామకరణం చేసుకొని మరి వారికి ఏబిసిడీలుగా వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాన్ని ఈరోజు మరి తన భుజాల మీద వేసుకొని ఏబిసి వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆమోదపరిచి మరి పార్లమెంటుకు పంపి వారికి ఎనలేని సేవలు మరి ఈ తరఫున వాళ్ళ దళితుల పక్షాన, మాదిగల పక్షాన, మాదిగ ఉపకులాల పక్షాన, మరి అన్ని మరి ఎస్సీ వర్గాల పక్షాన నేను రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వంలో పెద్దలకు, మంత్రులకు మరి సహకరించిన వారందరికీ పేరు పేరున వారి కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా మా బహుజనులం, బీసీ మరి అణగారిన వర్గాలను అన్నిట్లో వెనుకబడ్డం, రాజకీయంగా, ఆర్థికంగా స్వలంబన మరి ఎంతో వెనుకబడ్డ కులాలు మరి దాదాపు 100 పైకి చీలుకు ఉన్నప్పటికీ మరి రాజకీయంగా మరి కొన్ని కులాల ప్రాతినిధ్యం లేకుండానే ఉన్నాయి. కొన్ని కులాలకు మరి విద్యలో వెనుకబడి ఉన్నారు, ఉద్యోగాలలో వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. మరి చాలామంది ఈ కులాలలో, బీసీ కులాలలో చేతి వృత్తులతోనే మరి కాలం వెళ్ళదీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి కులాలను ఈరోజు మరి 36% ఉన్నదాన్ని 27% తీసుకుపోయిన కేసీఆర్ను కాదనకుండా మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మా ప్రియతమ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు, మా జాతీయ పార్టీ ఆలోచన మేరకు భారతదేశంలో ఉన్నటువంటి అనాజ్ఞ వర్గాల మరి కుదింపు ఏ విధంగా జరుగుతున్నది, వాళ్ళకు అన్యాయం ఏ విధంగా జరుగుతున్నది, అది కాకుండా ఉండాలంటే మనం ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని ఆ రాష్ట్రంలో బీసీలకు
ఏ విధంగా మనం బలోపేతం చేసుకోవాలి, ఆర్థిక బలోపేతం చేసుకోవాలి, రాజకీయ బలోపేతం చేసుకోవాలి, ఉద్యోగ బలోపేతం చేసుకోవాలి. మరి అలాంటి వారికి ఈరోజు కనీసం 42% రిజర్వేషన్లు ఇచ్చి ఇక్కడ బీసీలను కాపాడుకుని ఈ తెలంగాణ ఎక్కడైతే తెలంగాణలో బీసీలను వర్గీకరణ, ఎస్సీల వర్గీకరణ, బీసీల కులగణన, ఈ కులగణన ద్వారా దేశానికి ఒక రోల్ మోడల్గా దీన్నే ప్రాతిపదికగా తీసుకొని ఈ 42%తో పాటు ఇంకా వచ్చేది ఉంటే 56 వరకు కూడా ఆమోదం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మనకు ఒక బీసీలకు పెద్ద కానుకగా ఇవ్వడం జరిగింది. ఇది బీసీల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి బీసీ కులగణన చేయడంలో, బీసీ రిజర్వేషన్ చేయడంలో దానికి ప్రముఖ పాత్ర వహించిన మంత్రులకు, మరి దామోదర్ రాజనరసింహ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, కొండ సురేఖ గారికి, సీతక్క గారికి, మరి ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వీరందరూ కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం వహించారు. ఇది పేదల పక్షం, మరి బహుజనుల పక్షంగా నిలిచిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మరి రాజకీయ ఒత్తిడిలు ఎన్ని ఉన్నప్పటికీ, కొంతమంది ఏదో చేద్దామనే ఆలోచన ఉన్నప్పటికీ మరి అభివృద్ధిని ఎక్కడ కూడా తక్కువ చేయకుండా, అభివృద్ధిలో ఎక్కడ కూడా తక్కువ చేయకుండా ఈ విధంగా ముందుకు పోతున్న ప్రభుత్వాన్ని సహకరిస్తున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మరి అదేవిధంగా రానున్న ఎన్నికలలో మా నాయకత్వం, పార్టీ నాయకత్వం కానీ ప్రభుత్వం కానీ రానున్న ఎన్నికలలో బీసీలకు అధిక శాతం సీట్లు ఇచ్చి ఆదుకొని 42% తప్పకుండా ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, అదేవిధంగా ఉన్నత వర్గాల బీదలను కూడా ఆదుకొని వారందరికీ కూడా ప్రముఖ పాత్ర వహించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, పార్టీ తరఫున కూడా తప్పకుండా బీసీ నాయకత్వాన్ని, మరి ఒక నాయకత్వాన్ని సర్పంచ్గానో ఎంపీటీసీగానో కాకుండా పార్టీ పదవులలో కూడా వారికి ప్రముఖ స్థానం కల్పిస్తే వాళ్ళు రేపటి నాయకులుగా, రేపటి ఎమ్మెల్యేలో, జెడ్పీటీసీలో ఇవన్నీ కావాలంటే, మరి ఇక్కడి నాయకత్వాన్ని పుంజుకోవాలంటే మరి గ్రామ స్థాయిల నుండి, మండల స్థాయిల నుండి, జిల్లా స్థాయిల నుండి మరి రాష్ట్ర స్థాయి వరకు పోవాల్సిన అవకాశం ఉంది. మరి తప్పకుండా రానున్న మరి ఈ పార్టీ మరి ఏదైతే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు వేస్తున్నదో ఆ కమిటీల్లో ఎక్కువ స్థానాలు బీసీలకు ఇవ్వాలని నేను పిసిసి అధ్యక్షుడిని, అలాగనే మరి మా జాతీయ మరి ఏఐసిసి ఇన్ఛార్జి మరి మీనాక్షి నటరాజన్ గారు, ఆమె కోరుకున్నటువంటి, ఆమె ఎన్ఐసియు నుంచి వచ్చింది, ఆమెకు గ్రామ స్థాయిలో మరి పట్టణ స్థాయిలో ఎన్ఐసియు నుంచి యూత్ కాంగ్రెస్ నుండి మరి అన్ని విషయాల్లో ఇవాళ ఏఐసిసిలో ముఖ్య స్థానంలో ఉన్నది. మరి మాకు ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఆమె రాకను కూడా మేము స్వాగతిస్తూ, మరి ఆమె ఆలోచన విధంగా కూడా ఇక్కడ పార్టీ బలోపేతం కావాలని మేమందరం కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.